వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూ జెన్యూన్గా ఉంటుంది. మా జెన్యూనిటీ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఇమానుయేల్ కూర్చొని ఆ గోంగూర కట్టల గురించి ఆయన చేసి చిన్నప్పుడు పడిన చిన్న చిన్న స్ట్రగుల్సా లేదంటే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ చెప్పుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అలాగే అటు సైడ్ చూస్తే మన ఇంటికి పెద్దలైన ఇద్దరు కూర్చొని ఒకసారి కూర్చొని అరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ సింహాలు పులుల మధ్యలో మనం మేకపిల్లల్లా కనిపిస్తున్నాం. ఎవరు? భరణి గారు అలాగే సుమన్ గారు. వాళ్ళదేమంటే ఏమి రోజు మనం జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు తినేస్తారు అంటే ఏమీ లేదు బా. ఇప్పుడు దగ్గరికి వచ్చింది, లాస్ట్ అయిపోతాండాము, విన్నింగ్కి దగ్గరకు వచ్చే కొద్దీ మనల్ని టార్గెట్ చేస్తారు. మనం ఇద్దరం కలిసి ఒక టీంలోనే ఉండాలి, ఒక్కొరు ఒక టీంలో ఉన్నామనుకో తొక్కేస్తారు అని భరణి గారు చెప్తుండడము. అలాగే బిక్కుమంటూ మన సుమన్ శెట్టి కూడా అలాగే అవునన్నా అలాగే అన్నా అని ఆయన వినడం కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళకు భయం వచ్చేసింది. భరణి గారికి నిన్న మొన్న ఎపిసోడ్ నుంచే స్టార్ట్ అయింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు సంజన గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆయన చెప్పేది ఇలాగే ఉంటుంది, సంజు గారు మనం జాగ్రత్తగా ఉండకపోతే మన రీతునికినా మనము నామినేషన్లకి తేకోకుండా ఆమెకినా ఉంటే మనకు డేంజరు అని వాళ్ళ సిట్టింగ్లో ఒకసారి డిస్కషన్ చేస్తుంటారు, గమనించారా? ఇప్పుడు కూడా అదే వాళ్ళ భయం వచ్చేసింది. టాప్ 5 కన్నా చేరుకుంటే తర్వాత ఏమన్నా కానీ అనేసి వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది. దానివల్ల వీళ్ళిద్దరు డిస్కషన్ ఇలా ఉంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్తాడు, మీలో ఎవరు ఈ గేమ్ ఆడి గెలుస్తారు, టికెట్ ఫినాల్కి గెలవాలంటే మీరు ముందుగా ఈ గేమ్ ఆడి గెలవాలని చెప్పినప్పుడు ముగ్గురు సెలక్షన్ చేసుకోండి అంటానే ఇక్కడ తనూజ స్కెచ్ ఒక రేంజ్లో వేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు గేమ్లో ఆ అమ్మాయి చేసిన తప్పు చేసింది, దానికి పశ్చాత్తాపడుతోంది. ఏమంటే ప్రేరణ వచ్చినప్పుడు అంత స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడకుండా ఉండాల్సిందని మనమే చెప్పాం, గుర్తుందా? ఈరోజు అక్కడ తగిలిన దెబ్బ ఇక్కడ ఆమె వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే అరే మనం పోకూడదు, ఈ ముందు అబ్బాయిలు గట్టి మా స్ట్రాంగ్గా ఉండే అబ్బాయిలనే పంపిద్దాం, వాళ్ళు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా ఆమెతో పాటు ఆమె చుట్టూ ఉన్న మన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా ఆమె ఇంటిస్తుంది. భరణి గారిని చేతితో ఇలానే మీరు పోద్దండి, ఇక్కడే ఉండండి, వాళ్ళు పోయి గెలిచినాక మనకు ఛాన్స్ వస్తుంది కదా, ఈక్వల్గా ఛాన్స్ వస్తుంది అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్లోనే పోయి తిక్కగా పోయి వాళ్ళతో పోరాడి ఓడే కన్నా మనం కొద్దిగా ఓపికగా ఉంటే మన ఛాన్స్ వచ్చినప్పుడు మనం పోదాము అని చెప్పడంలో తప్పేమి లేదు. కాకపోతే అక్కడ ఎవరు పోతే దీనికి స్ట్రెంగ్త్ అలాగే మైండ్ గేమ్ ఏది పెడతాడో బిగ్ బాస్కి ఒక ఏమంటారు, మీరు అనుకున్నది ఒకటైతే ఆయన అనుకున్నది ఒకటి ఉంటుంది. బిగ్ బాస్ ఒకలా అంటే వీళ్ళు హౌస్మేట్స్ అనుకునేది ఒకలా ఉంటే బిగ్ బాస్ అనుకునేది ఒకలా ఉంటుంది, అంతే. అది స్ట్రాంగ్గా లేదంటే మైండ్తో ఆడతారా లేదంటే స్ట్రెంగ్త్తో ఆడేదా దానికి సంబంధమే లేవు. అన్ని గేములకి అందరికీ అట్లా అయినాయి. సరే ఇది ఇలా ఉంటే సర్లే, ఫస్ట్ ఎవరు డీమాను అలాగే కళ్యాణ్ ఇమానుయేల్ పోవాలనేసి వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ని సెలక్షన్ చేస్తారు. సెలక్షన్ చేస్తే మన రీతు తనుజ ఎలాగా అంత ఆలోచన చేయకోకుండా తనుజ ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ చేసిందంటే సరేలే ముగ్గురులో ఎవరన్నా పోని, వాళ్ళు స్ట్రాంగ్ పోని, మనకు మళ్ళా చూసుకుందామని ఆమె చేసిన ప్లాన్ సూపర్గానే ఉంది అంటారు కొంతమంది. అదేంటి ఏదో మోసం కదా, గేమ్లో మోసాలు ద్వేషాలు ఏమి ఉండవు, స్ట్రాటజీలు ఉంటాయి అంతే. ఎవరైనా గేమ్లో స్ట్రాటజీలు వేసుకోవచ్చు, మనం ఎవరితో ఆడితే గెలుస్తాం ఎవరితో ఆడితే గెలవం అన్న స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. తను చేసింది కూడా అలాగే ఉంది. సరే తర్వాత వచ్చేసి రీతు నేను ఆల్తా అని అంటాను, అలా వచ్చి మధ్యలో నేను ఆడతానని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి ఏమంటారు, అందరినీ అందరినీ ఒప్పించి చూడాలని చూస్తే మన డిమాండ్ పవన్ ఆ అబ్బాయి పాప అమ్మాయి కోసం త్యాగం చేస్తాడు మొత్తానికి. సరేలే అవన్నీ మనకు చూపిరు ఎపిసోడ్లో.
కానీ అతనికి ఒప్పించి తను తీసుకుంటుంది. సరే తీసుకుంది కదా, ఆ అమ్మాయికి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం ఉపయోగం లే. ఆ గేమ్ ఎలాంటిదంటే మ్యాథమెటిక్స్ గురించి, ఆ నెంబర్స్ కూడికలు, తీసివేతలు, భాగింపులు ఇవన్నీ ఉండేది. ఆ అమ్మాయికి ఓ అంటే నా రాదు, నా అంటే ఓ రాదు. ఏమంటే నేను బైపీసీ, నాకు సైన్స్లో అడగండి అది చెప్తాను అంటుంది. ఇంకా బిగ్ బాస్ ఈమె కోసం సపరేట్గా సైన్సు, బయాలజీ ఇవన్నీ యాడ్ చెప్తారు, చెప్పలేరుగా. ఇక్కడ అదే చెప్తాను లేదా, తను ఒకటి తెలిస్తే బిగ్ బాస్ ఇంకోటి తెలిచాడని ఇలా ఉంటుంది. ఆమెకు సెట్ అయ్యేదే కాదు. అదే మన పవన్ పోయింటే దుమ్ము లేపిండు. ఎందుకంటే అబ్బాయి మ్యాథమెటిక్స్లో బాగా ఫుల్ క్లియర్గా ఉన్నాడు, అలాగే అందరికన్నా ఫాస్ట్ కూడా ఉన్నాడు. తను సంచాలక చేసినప్పుడు అర్థమైపోతాం, పర్లేదు ఈ అబ్బాయి చెస్లో కూడా మంచి ప్లేయర్ కాబట్టి కొంచెం మైండ్లో ఈ మిగతా కన్నింగ్ రేస్ స్టైలు ఆ టైప్ కాదు. ఈ అబ్బాయి మంచి అబ్బాయి. ఈడ ఎవరైనా ఇన్నోసెంట్ మంచోడు ఎవరన్నా అంటే ఇప్పట్లో మన డెమాన్ పవనే అని చెప్పాలి. చెప్తాం, అతను వచ్చే కొద్దీ చూద్దాం అబ్బాయి ఎంత మంచోడో మీకే తెలుస్తుంది. సరే, ఆ అబ్బాయికి ఇచ్చిందంటే సరిపోయేది. తన కాటికి వచ్చినది కూడా తను పీక్కోవడం అనేది బ్యాడ్ అంతే. ఒక పక్క డెమాన్కు బ్యాడ్, ఒక పక్క మన రీతుకు బ్యాడ్. అలాగా వీళ్ళు ముగ్గురులో కళ్యాణ్ కూడా పర్వాలేదు అనిపించాడబ్బా కొద్దిగా. కళ్యాణ్ కూడా ఎంత బాగా ఆడాడంటే అతను క్లియర్గా ఉన్నాడు, మ్యాథమెటిక్స్లో బాగానే ఉన్నాడు అబ్బాయి, కనుక్కోవడము అన్నీ చేయడం. కానీ ఇక్కడ జిల్లా పరిషత్తులో చదివినోడే సామాన్యుడా, ఇమానిలు దుమ్ము రేపుతున్నాడు స్వామి. ఏమి స్పీడు, ఏమి మైండు అది. ఇన్నాళ్ళు డిమాన్ పవన్ చూస్తే భయపడుతున్నారు అందరూ అంటారు, ఎప్పుడు ఇమానిల్ని చూస్తే భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. చూడండి ఎలా ఉందో. అలాగే వీళ్ళు ఆడే విధానంలో డిమాన్ పవన్ని కళ్యాణి ఓడించి దుమ్ము లేపి దంచి కొట్టినాడు మన ఇమానియల్. ఎక్సలెంట్. సరే, ఈయన గెలిచాడు, ఓకే, ఇతను ఓకే అయినాడు, మన ఆమెకి అవుట్ అయింది. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ గేమ్ వచ్చేసి మళ్ళీ మీరు ఎవరు సెలెక్షన్ చేసుకుంటారు అని అడుగుతారు బిగ్ బాస్. అప్పుడు ఎవరిని సెలెక్షన్ చేసుకున్నా సరిపోయేది. పాపం సంజన గలరాని చేసుకోవడము, ఆమె చాలా బాధపడుతుంది. ఏంటి నన్ను చేసుకుంటావు అంటే, ఈ ఇమానుయేల్ చెప్పే సమాధానం ఏమంటే, అమ్మ నేను నన్ను ఓడిస్తే నువ్వు గెలుస్తావు కదంటే, అవి అయ్యేటివేనన్నా, నాకెందుకు ఒప్పుకుంటా. ఆమె నువ్వు సెలెక్షన్ చేసుకోకుండా ఉండాల్సింది ఇమానుయేల్. ఎందుకంటే ఆమెకు తెలుసు నీతో ఆడితే ఎవరు గెలిచలేరు అని. ఆమె అంటుంది నన్ను ఎందుకు చేసుకుంటున్నావు ఇమానుయేల్ నాది అని చెప్పినప్పుడన్నా అతను మార్చుకుంటే సరిపోవు. ఎవరేం చేయలేరబ్బా, టైం అది బ్యాడ్ అంతే అనుకోవాల. సంజనా గారికి ఈ వారం సంజనా గారు ఆడినట్టే ఎవరు ఆడలే. మళ్ళీ ఆమెకు వచ్చిందంటే బాగుండు, కాకపోతే ఏంలే, ఆమెకు ఓటింగ్ కూడా బాగుంది కాబట్టి ఆమె బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాల్ వేసే విధానంలో కూడా మొత్తం సపోర్ట్ అంతా సంజన గారికే. ఎందుకంటే ఇమానుయేల్కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు అంత బాగా ఆడతాడు కాబట్టి. ఎవ్వరూ ఇవ్వకపోయినా అతను ఫుల్ గేమ్లో ఫోకస్గా ఉన్నాడు. ఇక్కడ సంజన గారు ఆమె తనకు పోటీ ఇవ్వడము, తాడు పట్టుకొని బాల్ తీసుకొచ్చుకోవడము చాలా బాగా ఆడింది. చాలా చాలా బాగా ఆడింది. అసలు ఆమె గురించి చెప్పాలంటే ఆమె అంత ఇమానుయేల్కే లాస్ట్కి చేతగాక పడిపోతాడు. కానీ సంజన గారు పోరాడడంలో నిజంగా ఆమెని ఎంత బాగా ఆడుతుందంటే, ఇలా ఉండాలి స్పోర్టివ్ స్పిరిట్ అనేది, అలాగే ఆడాలి. గేమ్లోకి వస్తే గేమ్ నేను ఉంటానా పోతానా అది మళ్ళీ. కాకపోతే ఎక్కడో ఒకసారి తాడు మిస్ అవ్వడము, అది నాకు తెలిసి మధ్యలో కూడా ఫస్ట్లోనే ఒకసారి 2 సార్లు మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇద్దరు వదిలేరా అనిపిస్తుంది, నాలాగా అనిపిస్తుంటే మీరు చెప్పండి. కానీ లాస్ట్లో చూస్తారు వీళ్ళు తాడు వదిలేశారని. ముందు కూడా తాడు వదిలేస్తారు ఒకసారి వాళ్ళు, అప్పుడు గమనించలే ఎవరు. సరే, మీరు వీడియో చూసిన వాళ్ళు ఉంటే చూడండి. నాకైతే ఆమె ఆడడం మాత్రం ఓడిపోయినా గెలిచిన దానితో సమానమే. సంజన గారు గెలిచినంత పని చేసింది. ఇమానుయేల్కే చెమటలు పట్టించి కింద పడుకునేలా చేసిందంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే. సరే, నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ముగ్గురు సెలక్షన్ చేసుకోమంటే ఇక్కడ మళ్ళీ ఎవరు? మన తనూజ ప్లాను బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే ఈ అమ్మాయి ఇక్కడ కూడా భరణి గారు, అలాగే తనూజ, డిమాన్ పవన్ ముగ్గురు ఆడేది
ఈ గేమ్లో చూస్తే మాత్రం ఇక్కడ తనూజ కొంచెం అరుపులు ఎక్కువైనాయి అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అన్ని అరుపులు అవసరం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయిని దొబ్బడము, ఆ అబ్బాయి దొబ్బడము, ఇద్దరినీ కంట్రోల్ చేస్తాడు అతను. అతనికి నలుగురు 10 మంది వచ్చినా కానీ ఆపే శక్తి ఉంది ఆ అబ్బాయికి ఆ గేముల్లోకి వస్తే. అలాంటిది అమ్మాయి ఒక లెక్క. భరణి గారు కూడా అసలు ఎక్కడికి ఆయనకు ఒక మూల కూడా సాలాడంలే. ఇద్దరిని ఒక మూల తీసిపోయి పెడుతుంటే ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? అరవడం తప్ప పని చేసేకి లేదు. అయినా కానీ స్ట్రాటజీ ఉపయోగించి అన్ని ఫ్లవర్లు ఒక్కసారి తెచ్చి పెట్టుకోవడం అనేది మంచి ప్లాన్. అమ్మాయి మైండ్ గేమ్ బాగా ఆడుతుంది. అంత లేనిది మన పవన్ చేస్తున్న మిస్టేక్ ఏమి ఆడోటి చేస్తున్నాడు. ఆడ ఇతను నాటేకైతే ఆడోటి లేదు మిస్టేక్. ఈమె ప్లాన్ మాత్రం స్పష్టంగా అన్నీ ఒకసారి తీసుకొని పోయి పెట్టుకోవడం అనేది టూ గుడ్ అసలు. కాకపోతే ఎరుపులు ఒకటి తగ్గించుకుంటే మైనస్ తగ్గుతుంది. తనూజ ఇలాగే అరుచుకుంటూ పోతే మళ్ళీ నువ్వు నువ్వు వచ్చి అందరికీ ఎంత చెప్పినా కానీ నీ అరుపులే వినపడతాయి. నువ్వు చేసిన గేమ్ నిలబడదు, ఎవరికి వినపడదు. ఆ అమ్మాయి బయట చెడ్డ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంత మంచి చేయాలనుకున్నా ఫ్యాన్స్ బయట వాళ్ళ దగ్గర దొరికిపోవడానికి కారణం ఏంటంటే ఇన్నాళ్ళు చిరాక అని. ఇప్పుడు ఈ ప్రెస్టేషనా లేదంటే అమ్మాయి ఈ అరుపులు తగ్గించుకుంటే గేమ్ అన్నీ బాగా ఆడుతుంది. అదొక్కటే తగ్గించుకొని కొంచెం కూల్ డౌన్. తనుజ ఇప్పుడు నీకు కావాల్సింది అరుపులు కాదు, కూల్గా ఉండేది ఆ అమ్మాయికి బలం. ఎవరు కాదన్నా అవునన్నా అమ్మాయి ఏ పని చేసినా అరుపులే కనపడకూడదు, మన పని కనపడాలి. ఆ చిన్న లాజిక్ తెలుసుకుంటే తనూజ నెంబర్ 1లో అలాగే ఎవడేమన్నా చెప్పిన తనూజ నెంబర్ 1గానే ఉంటుంది. సరే నెక్స్ట్ వీళ్ళందరూ పోరాడి భరణి గారు వీళ్ళిద్దరూ కుమ్మక్కైనా కానీ ఆ అబ్బాయిని ఏం చేయలేరు. కాకపోతే ఆ అబ్బాయి ఎందుకులే ఊరుగా మరి ఎక్కువ ఫిజికల్ అవుతున్నాడని చెప్పి కొంచెం తగ్గడం వల్ల వీళ్ళిద్దరూ ఒకసారి తెచ్చుకొని పెట్టుకోవడము వర్కౌట్ అయింది. లేదంటే కింద పవన్ ఓడించడం అనేది ఎవరితో కాదు. అదే చెప్తాను లేదా, ఒకరికి పడాల్సిన గేమ్ ఒకరికి పడలేదు. ఈ ఇద్దరిలో మన డిమాండ్ పవన్ తనూజ ఫస్ట్ గేమ్లో పడింటే వాళ్ళకు చాలా బాగుండేది ఆ గేమ్. మ్యాథమెటిక్స్ కనుక్కోవడం, నెంబర్లు కనుక్కోవడమా, కౌంట్ కనుక్కోవడం అవి చాలా బాగుంటుంది. ఈ గేమ్ వచ్చేసి రీతుకి అలాగే కళ్యాణ్ మన డిమాండ్ అట్లాంటి వాళ్ళు వినపడింటే సరిపోయేది. అంటే రాంగ్ గేమ్లు పడుతున్నాయి అందరికీ. అంతెందుకు ఆ బాల్ కూడా సంజన గారి పడే గేమ్ కాదు, అది బలంతో కూడిన పడి కాబట్టి ఏదైతేనే మొత్తానికి బాగా ఆడారని చెప్పాలి. ఒకరు కూడా తగ్గకుండా అందరూ బాగా ఆడారు. కాకపోతే ఇక్కడ మన తనూజ ఒకతే కొంచెం అరుపులు తగ్గించుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అరుస్తుంది. మళ్ళీ సారీ ఏమి చెప్తోంది, అందరికీ చెప్తోంది. అలా అరవకుండా మళ్ళీ సారీ చెప్పే పని లేకుండా ఎందుకు ఇంతకుముందు ఎంత బాగుండదో ఇప్పుడు కూడా అలా ఉండాలని మనం అనుకుందాం. సరే ఇంకా ఇది ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ ఇంకా సుమన్ గేమ్ వచ్చేసి మనకు రేపు ఎలా ఉంటుంది ఏం కథ అనేది చూద్దాం. అంతకన్నా ముందుగా ఈరోజు బాగా అనిపించింది ఎవరైనా ఉన్నారంటే మన డిమాండ్ పవన్ సూపర్ అబ్బా. ఎందుకంటే ఆ అబ్బాయి ఎంత బాగా ఆడుతున్నాడంటే చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. ఎందుకు అనిపిస్తుందంటే తనూజ వచ్చి ఫస్ట్లోనే వచ్చి సారీ చెప్తుంది. సారీ చెప్తే ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు, నువ్వు బాధపడతావు, నేనేం తీసుకోలేదులే అలా అనే విధానము. అన్ని అరిచినా అన్ని చేసినా కానీ ఆ అమ్మాయే బాధపడుతుంది. మళ్ళీ వచ్చి నిన్నేమన్నా అన్నానేమో, నువ్వు పొరపాటు ఆ అమ్మాయికి ఏం లేదు. తనూజాలో ఏం మంచి గుణం అంటే తిట్టాను కదా మళ్ళీ నేను చెడ్డ అవుతానేమో ఆవేశంలో తిట్టేస్తుంది. మళ్ళీ నువ్వు ఇలా చెప్పుకోవడము కొంచెం తగ్గించుకోవడమే, తప్పేం లేదు. కాకపోతే ఆ అబ్బాయి తీసుకునే విధానం కూడా అలాగే. నువ్వేం అనుకోవద్దులే, నేనేం అనుకోలేదు కానీ అలాగా నువ్వు ఎక్కడ బ్యాట్ కాలేదులే అని చెప్పడం కూడా సూపర్ పవన్, ఎక్సలెంట్. సరే ఈరోజు ఎపిసోడ్ ఇది. మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.